హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? మనం ఈరోజు వీడియోలో ప్రిన్సెస్ కట్ అనేది ఏ విధంగా మార్కింగ్ పెట్టి కట్ చేసుకోవాలి, అదేవిధంగా రెండు వైపులా నీట్ ఫినిషింగ్ వచ్చే విధంగా ఎలా కుట్టుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇక్కడ నేను దీనికోసము లైనింగ్ భాగాన్ని తీసుకొని ఇలా రెండు వరుసలుగా వేశాను. ఇక్కడ నేను కింద ఫ్రంట్ పార్ట్ని తీసుకుంటున్నాను. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ యొక్క లెంత్ వచ్చేసి 15 ఇంచులు. ఇక్కడ మనకి ప్రిన్సెస్ కట్కి షేప్ బెల్ట్ అనేది ఉండదు కాబట్టి ఇక్కడ నేను 15 ఇంచులని తీసుకుంటున్నాను. తీసుకునే విధంగా మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కలుపుకోవాలి. తర్వాత ఇక్కడ చెస్ట్ యొక్క చుట్టుకొలత వచ్చేసి 38 ఇంచులు, 4 భాగాలుగా చేస్తే 9.5, 2 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు అనమాట. అంటే ఇక్కడ మొత్తం 11.5 ఇంచులు. ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని విధంగా కలుపుకోవాలి. ఇలా విధంగా పొడవు మరియు వెడల్పుని తీసుకున్న తర్వాత ఇక్కడ నెక్కు మరియు షోల్డర్ భాగాన్ని కలిపి 5.5 ఇంచులకి మార్కింగ్ పెట్టుకోవాలి. ఇందులో షోల్డర్ భాగము 3 ఇంచులు, నెక్కు వెడల్పు 2.5. తర్వాత ఇక్కడ చంక భాగం వచ్చేసి 6 ఇంచులు. ఇలా రెండు వైపులా సరి చూసుకోండి, క్రాస్ అనేది పోకుండా. ఇలా విధంగా మార్కింగ్ అని పెట్టుకున్న తర్వాత ఇక్కడ చెస్ట్ యొక్క చుట్టుకొలత 38 ఇంచులు, 4 భాగాలుగా చేస్తే 9.5 ఇంచులు. ఆల్రెడీ ఇక్కడ మార్కింగ్ అని పెట్టి ఉంది. ఈ పెట్టిన మార్కింగ్ భాగాన్ని విధంగా కలుపుకుంటే సరిపోతుంది. తర్వాత ఇక్కడ చంక భాగం దగ్గర 1.5 ఇంచుకి, అంటే ఫ్రంట్ పార్ట్ కాబట్టి 1 ఇంచు అనేది తీసుకోవాలి. ఇలా 1 ఇంచుకి మార్కింగ్ పెట్టుకొని ఇలా కర్వ్ భాగం తీసుకోవాలి. ఈ కర్వ్ భాగం అనేది ఒరిజినల్ కొలత వరకు మాత్రమే రావాలి. తర్వాత ఇక్కడ నెక్ డీప్ అని ఇక్కడ 6 ఇంచులు తీసుకుంటున్నాను. ఫ్రంట్ పార్ట్ కాబట్టి 6 నుంచి 7 ఇంచుల వరకు కూడా తీసుకోవచ్చు. కిందకిను 3 ఇంచులు తీసుకుంటున్నాను. ఇక్కడ మీరు గమనించండి, పైన 2.5, కింద 3 అనమాట. కొంచెం బ్రాడ్గా రావాలని చెప్పేసి ఇక్కడ మీరు కావాలంటే నెక్ షేప్ అనేది మీరు స్టార్ నెక్ లేదా మామూలుగా బ్రాడ్ నెక్ కూడా తీసుకోవచ్చు. ఇది మీ చాయిస్. ఇప్పుడు మనం ప్రిన్సెస్ కట్ మార్కింగ్కి ఇలా షోల్డర్ భాగం నుంచి బస్ట్ పాయింట్ అనేది తీసుకోవాలి. ఇక్కడ బస్ట్ పాయింట్ వచ్చేసి 10 ఇంచులు. ఇటు క్లోజ్గా ఉన్న వైపు నుంచి 4 ఇంచులు. ఇలా రెండు మార్కింగ్స్ కలుసుకోవాలన్నమాట. చూడండి, ఇలా క్లోజ్గా ఉన్న వైపు నుంచి 4 ఇంచులకు మార్కింగ్ పెట్టుకొని ఇక్కడ మనం బస్ట్ పాయింట్ 10 ఇంచులకు మార్కింగ్ పెట్టుకున్నాం. ఇప్పుడు రెండు లైన్లు కలిసే విధంగా స్ట్రైట్గా ఒక లైన్ అనేది తీసుకోవాలి. ఇక్కడ మనం ఫిల్ట్ వెడల్పు అనేది 1 నుండి 2 ఇంచుల వరకు కూడా తీసుకోవచ్చు. ఇక్కడ 1.5 తీసుకుంటున్నాను. ఇక్కడ మనము కింద ఒక 1 ఇంచ్ వరకు స్ట్రైట్గా రావాలి. ఇక్కడ చంక భాగం ఎక్కడైతే కర్వ్ తిరుగుతుందో అక్కడ ఇలా క్రాస్గా తీసుకొని ఇలా పక్క భాగాన ఒక 1/2 ఇంచు లెవెల్లో వచ్చి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రిన్సెస్ కట్ మార్కింగ్ అనేది తీసుకోవాలి. ఇది మనకి ప్రిన్స్ కట్ అనమాట. ఫిల్ట్ వెడల్పు అనేది మీరు 2 ఇంచుల వరకు కూడా తీసుకోవచ్చు. ఇక్కడ మనం ప్రిన్స్ కట్ చేసి జాయింట్ చేస్తాం కదా, కాబట్టి మనకి కొంచెం ఖర్చు అనేది తేడా వస్తుంది. కాబట్టి ఇక్కడ ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇది ఓన్లీ ఫ్రంట్ పార్ట్కే తీసుకోవాలి, బ్యాక్ పార్ట్కి అవసరం లేదు. అయితే ఇక్కడ మనకి షేప్ బెల్ట్ అనేది ఉండదు కాబట్టి కొంచెం ఇక్కడ మన షేప్ కోసం ఒక 1 ఇంచ్ పై భాగానికి ఇలా విధంగా కర్వ్ భాగం అనేది తీసుకోవాలి. ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత మార్కింగ్ పెట్టిన భాగాన్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను నెక్ భాగాన్ని అయితే కటింగ్ చేయట్లేదు, అంటే బక్రన్ క్లాత్తో నెక్ భాగాన్ని వేస్తాను కాబట్టి కట్ చేయట్లేదు. ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కట్ చేస్తే సరిపోతుంది. కొత్త వాళ్ళైతే కనుక ప్రిన్స్ కట్ అయితే కట్ చేయకండి, స్టిచ్చింగ్ చేసేటప్పుడే కట్ చేయండి. ఇక కట్ చేస్తున్నాను కదా, ఇది మాత్రమే స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేస్తే కొంచెం కన్ఫ్యూజ్ అనేది కాకుండా ఉంటుందన్నమాట. ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకున్నాం కదా, మార్కింగ్ పెట్టిన భాగాన్ని ఇలా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇది లైనింగ్ భాగం అనమాట. సేమ్ ఇదే విధంగా మనము మెయిన్ క్లాత్ భాగాన్ని కూడా కటింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, ఇక్కడ రైట్ లెఫ్ట్ కన్ఫ్యూజ్ కాకుండా ఈ విధంగా మార్కింగ్ అని పెడుతున్నాను. ఇలా మనం ప్రిన్స్ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ భాగాన్ని తీసుకొని దీనిపైన ఈ విధంగా వేసుకొని కట్ చేసుకోవాలన్నమాట. మీకు కనుక వీడియోలో ఏమైనా సందేహాలు ఉంటే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను. ఇవే కాకుండా మీకు ఇంకా వేరే మోడల్ బ్లౌజులు కావాలనుకున్నట్లయితే ఇంకా నాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. తప్పకుండా వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను. అదేవిధంగా ఒకసారి నా ఛానల్ని చెక్ చేయండి. మీకు చాలా లాంగ్ ఫ్రాక్స్ కానీ లెహంగాస్ కానీ బ్లౌజెస్ కానీ చాలా రకాలు కనబడతాయి. అదేవిధంగా మీకు డౌట్స్ ఉంటే కూడా కామెంట్స్లో అడగవచ్చు. ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇలా మార్కింగ్ పెట్టిన భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత లైనింగ్ భాగాన్ని మెయిన్ భాగాన్ని కలిపి జాయింట్ అనేది చేసుకోవాలి. ఏది మనకి మిడిల్ పార్ట్, ప్రిన్స్ కట్ కాదు, మిడిల్ పార్ట్ మాత్రమే లైనింగ్ భాగాన్ని మెయిన్ భాగాన్ని కలిపి జాయింట్ అనేది చేసుకోవాలి. చూడండి, ఇది వచ్చేసి మనకి పైది లైనింగ్ భాగము, కిందిది మెయిన్ భాగం అన్నమాట. చూసారా? ఇప్పుడు మన యొక్క స్టిచ్చింగ్ కనుక చూసుకున్నట్లయితే ఇది మిడిల్ పార్ట్, లైనింగ్ భాగాన్ని మెయిన్ భాగాన్ని కలిపి చుట్టూ రఫ్గా కుట్టు వేసాను, ఎక్స్ట్రా ఖర్చు భాగాన్ని కటింగ్ అనేది చేశాను.
ఇక ప్రిన్స్ కట్కి మాత్రము లైనింగ్ భాగాన్ని మెయిన్ భాగాన్ని కలిపి జాయింట్ అనేది చేయట్లేదు. ఎందుకు అంటే రెండు వైపులా నీట్ ఫినిషింగ్ వచ్చే విధంగా, అంటే రెండు వైపులా అంటే ఉల్టా వైపు మరియు సీదా వైపు అన్నమాట. రెండు వైపులా నీట్ ఫినిషింగ్ వచ్చే విధంగా, అంటే ఇలా వేసుకోవడం వల్ల మనకి యూజ్ ఏంటంటే నీట్ ఫినిషింగ్ ఉంటుంది, మనకి కుట్లు కూడా పిక్లకు పోకుండా దార పోగులు బయటికి రాకుండా కూడా ఉంటాయి. నేను దేనికది విడిగా చేస్తున్నాను. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి. ఇలా సీదాకి సీదా వైపు వేసుకోండి. ఇక మీకు చూపిస్తున్నాను చూడండి కరెక్ట్ ఉందా లేదని చెప్పేసి. మనకి ఇక్కడ సీదాకి సీదా వైపు, అంటే మెయిన్ క్లాత్కి మెయిన్ క్లాత్ వైపు, లైనింగ్కి లైనింగ్ వైపు. మీకు ప్రాక్టీస్ కనుక ఉన్నట్లయితే డైరెక్ట్గా ఒకేసారి పెట్టి కుట్టుకోవచ్చు. అంటే పైన మెయిన్ క్లాత్, కింద లైనింగ్ క్లాత్, మధ్యలో మిడిల్ భాగం ఉంచేసి మీరు ఒకేసారి కుట్టుకుంటే సరిపోతుంది. లేదు కొత్త వాళ్ళైతే కనుక ఫస్ట్ ఇలా మెయిన్ క్లాత్ని కుట్టుకొని ఆ తర్వాత లైనింగ్ భాగాన్ని జాయింట్ అనేది చేసుకోండి. అంటే మీకు కొంచెం చెయ్యి ప్రాక్టీస్ ఉంటే కనుక మీకు కొంచెము రెండు ఒకేసారి పెట్టుకొని కూడా కుట్టుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. ఇక నేనైతే విడివిడిగా చూపిస్తున్నాను. ఫస్ట్ ఇలా మెయిన్ క్లాత్ని తీసుకొని సీదాకు సీదా వైపు వేసుకొని కరెక్ట్గా ఒక ఖర్చు లెవెల్లో కుట్టుకోవాలి. ఇక మనం కట్ చేసేటప్పుడు కొంచెం ఎక్కువగానే కట్ చేస్తాం కదా మెయిన్ క్లాత్ ఇది, కాబట్టి కింద కొంచెం ఎక్కువ వచ్చింది, కన్ఫ్యూజ్ అయితే కాకండి. చూడండి ఈ విధంగా ఇలా కొంచెం ఇలా మనము వేసుకున్నాం కదా. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు రెండో వైపున లైనింగ్ భాగాన్ని వేసుకోవాలి. చూడండి ఈ విధంగా చూసారా, ఇలా చూసుకొని కరెక్ట్గా కుట్టాలి. మీరు లైనింగ్ భాగాన్ని కలిపి కుట్టేటప్పుడు కరెక్ట్గా కుట్టు మీద కుట్టైనా రావాలి, బయట వైపైనా రావాలి. మ్యాక్సిమం కుట్టు మీద కుట్టు వచ్చే విధంగానే చూసుకోండి. లోపల వైపుకి అయితే రావద్దు. లోపల వైపు వస్తే క్లాత్ అనేది ముడతలు వస్తుంది. కరెక్ట్గా కుట్టు మీద కుట్టన రావాలి. మీకు కొంచెం అటు ఇటు అయితే బయటకు వచ్చినా కూడా ఏం ప్రాబ్లం లేదు. ఇలా కరెక్ట్గా చూసుకోండి. మీకేమైనా ఎక్కువ తక్కువ వస్తే కనుక కింద వస్తుంది, కింద వస్తే దాన్ని కట్ చేసుకొని సరి చేసుకుంటే కరెక్ట్గా లెవెల్ అనేది కరెక్ట్గా ఉంటుందన్నమాట. చూడండి ఈ విధంగా ఇలా నిదానంగా కరెక్ట్గా కుట్టు మీద కుట్టు అనేది వేసుకోండి. చూడండి ఈ విధంగా ఇలా రెండు వైపులా వేసుకున్నాం కదా, చూసారా. ఇప్పుడు ఇది చూడండి, ఇది వచ్చేసి సీదా వైపు, ఇది వచ్చేసి ఇక్కడ మనకి ఉల్టా వైపు. కొంచెం క్లాత్ అనేది ముడతలు వచ్చినట్టుగా అనిపిస్తుంది కదా, కొంచెం సరి చేసుకోండి. ఇలా సరి చేసుకొని దీనిపైన ఒకసారి ఐరన్ చేయండి. ఐరన్ చేస్తే క్లాత్ అనేది మంచిగా అణిగినట్టు అవుతుంది అన్నమాట. అంటే కొంచెం ఇక్కడ ముడతలు వచ్చినట్టుగా అనిపిస్తుంది కదా, మీరు కొంచెం ఐరన్ చేస్తే మనకి ఏంటంటే ముడతలు అనేవి పోతుంది. చూసారా ఈ విధంగా. ఇప్పుడు దీని యొక్క పై భాగాన కుట్టు వేసుకోవాలి. పై భాగాన కుట్టు వేసుకున్న తర్వాత చుట్టూ కుట్టు వేసుకోవాలి. ఫస్ట్ మాత్రం పైన కుట్టు వేసుకోండి. ఎందుకు పైన కుట్టు వేసుకోవాలి అంటే ఇలా వేసుకోవడం వల్ల మీకు ఇక్కడ మధ్యలో కూడా కుట్లు అనేవి పిక్కులుపోకుండా ఉంటాయి. మీరు డైరెక్ట్గా వేసుకుంటే మధ్యలో కొంచెం కుట్లు అనేవి పిక్కులుకపోతాయి. ఇలా వేసుకొని పైన కుట్టు వేస్తే కనుక కరెక్ట్ ఫిట్టింగ్ అనేది ఉంటుంది. ఇలా మనం పైన కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం లైనింగ్ భాగాన్ని మెయిన్ భాగాన్ని కలిపి చుట్టూ రఫ్గా కుట్టు వేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా మెయిన్ క్లాత్ది, దాన్ని కట్ చేసుకొని లెవెల్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మీరైతే ప్రింట్స్ కట్ మీద ఖచ్చితంగా కుట్టు వేయండి. ఇలా కుట్టు వేసేటప్పుడు మీకు క్లాత్ ఏమైనా ముడతలు అనిపిస్తే క్లాత్ని సరి చేసుకుంటూ నిదానంగా కుట్టు అనేది వేసుకోవాలన్నమాట. చూసారా ఈ విధంగా. ఇక్కడ మనకి ఇప్పుడు సైడ్కి ఎక్స్ట్రా క్లాత్ అనేది వచ్చింది కదా, ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు సేమ్ ఇదే మోడల్లో కనుక కుట్టినట్లయితే నాకు మెసేజ్ అనేది పెట్టండి. అంటే మీరు ట్రై చేస్తే కనుక మీకు కరెక్ట్గా వస్తే కనుక నాకు మెసేజ్ అనేది పెట్టండి, అంటే కామెంట్ అనేది పెట్టండి. ఇలా ఒకవైపు మనం ప్రింట్స్ కట్ వేసాం కదా, సేమ్ ఇదే విధంగా మనము రెండో వైపున కూడా వేసుకోవాలి. చూడండి సీదాకి సీదా వైపు, కింద లైనింగ్ భాగాన్ని పెట్టి సేమ్ ఇదే విధంగా రెండో వైపున కూడా వేసుకోవాలి. ఇలా నేను రెండో వైపు కూడా వేసాను, కింద నడుం పట్టి అనేది వేసాను. చూసారా ఈ విధంగా. ఇలా మనం నడుం పట్టి వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి నెక్ భాగాన్ని వేసుకోవాలి. ఇక నేను బక్రం క్లాత్తో నెక్ భాగాన్ని వేసాను. దీన్ని ఏ విధంగా వేయాలో మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ప్రింట్స్ కట్ అనేది ఉల్టా వైపు మరియు సీదా వైపు రెండు వైపులా నీట్ ఫినిషింగ్ అనేది ఉంది. అదేవిధంగా ఇక్కడ మనము నెక్ కూడా బ్రాడ్గా ఇచ్చాము. ఇలా ఎంతో ఈజీగా రెండు వైపులా నీట్ ఫినిషింగ్ వచ్చే విధంగా ప్రింట్స్ కట్ని కట్ చేసి కుట్టుకోవచ్చు.